మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 4, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పడం జరిగిందమ్మా. అయితే ఈ మేషరాశి వారికి జన్మరాశిలోకి గురువు వస్తున్నాడు మే 1వ తారీఖు నుంచి. ఇప్పుడు అంటే జన్మరాశి నుంచి ద్వితీయ రాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి జన్మరాశిలో గురువు సంచారం సాగుతుంది. గురువు చాలా మంచివాడు. ఎన్ని గ్రహాలతో పోలిస్తే ఆయన విద్యాధికుడు, పరోపకారి, చాలా మంచి గ్రహము. గురుబలం మనకు బాగా ఉండాలి. ఈ గురువు మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అంటాం. అంటే 9 భావానికి అధిపతి, 12వ భావానికి అధిపతి. అంటే పూర్వపుణ్యాన్ని ఇచ్చేవాడు. తర్వాత మంచి విషయాలకు ఖర్చు పెట్టడానికి 12వ ఇంట్లో ఉంటాయి. ఈ రెండింటికి అధిపతి ఆయన రాశిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ద్వితీయ రాశిలోకి వస్తున్నాడు మే 1 నుంచి. ఈ ద్వితీయ రాశి అంటే వాక్స్థానము, మనం మాట్లాడే మాట, స్థిరాస్తులు, ఆదాయము, నిల్వధనం, మనం సేవింగ్ మనీ అంటామే, వీటన్నిటికీ అదే కారకుడు. మరి ఆయన మేషరాశి వాళ్ళకు ద్వితీయ స్థానంలో గురువు వస్తే వీళ్ళు చక్కగా మాట్లాడతారు.